అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ అండి. తెలుగు సంవత్సరం ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. అందువల్ల ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు అయితే వచ్చిందండి. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్మకం అండి. ఇంకా ఈ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అసలు ఈ ఉగాది పండుగ మనకి మార్చి 30 అనగా ఆదివారం రోజే ఉందండి. ఇంకా మనకి ఒక రోజే ఉంది ఉగాది పండగకి. అయితే ఈ పండగకి మనం ముందుగా సిద్ధం చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు అయితే ఉన్నాయండి. అవి ఏమిటో నేను ఇదే ఈ వీడియోలో తెలియచేస్తానండి. మనకి ఉగాది పండుగ వస్తుందంటే చాలండి, ఒక వారం రోజుల నుండే ఇల్లంతా క్లీనింగ్ చేసుకోవడము, దేవుడి సామాన్లు క్లీన్ చేసుకోవడం, దేవుడు మందిరాలు క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ షాపింగ్లు అన్నీ ఒక వారం ముందు నుండి అయితే మన తెలుగువారు చేస్తూనే ఉంటాము. మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలుగువారందరూ ఈ ఉగాది పండుగని చాలా బాగా చేసుకుంటారండి. అయితే ముందుగా మనం ఏం చేసుకోవాలంటే ఈ పండగకి ఇల్లంతా శుభ్రం అనేది చేసుకోవాలి. మీరు ఇప్పటిదాకా కుదరక ఇల్లేమన్నా శుభ్రం చేసుకోకపోతే మనకి ఇంకా రేపు ఒక్కరోజే ఉంది, శనివారం ఒక్కరోజు. అదిగాక రేపు అమావాస్య గ్రహణము చేసుకోవచ్చా లేదని సందేహం అయితే ఉంటుందండి. ఒకవేళ మీకు పట్టింపు లేదు అమావాస్య అనుకునే వాళ్ళు రేపైతే చేసుకోవచ్చండి. లేదా అమావాస్య పట్టింపు ఉంది అనుకుంటే రేపు సాయంత్రం దాకా మనకి అమావాస్య అయితే ఉందండి, 4:30 దాకా. ఒకవేళ అమావాస్య తిథి అయిపోయిన తర్వాత క్లీనింగ్ అనేది పెట్టుకోండి. ఒకవేళ రేపు కూడా కుదరదు అనుకునే వాళ్ళు సండే పండుగ రోజునే ఉదయాన్నే దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకొని హాయిగా బొట్లే పెట్టుకొని పూజకైతే రెడీ అయిపోండి. ఇంకా మనం కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ మన వాకిళ్ళనైతే చక్కగా పసుపు కుంకుమ ముగ్గు వేసుకొని రంగు వల్లిలతో ముగ్గు అనేది వేసుకొని నీట్గా ఆహ్వానం పలుకుతా మనం సిద్ధమైతే చేసుకోవాలండి. నేను ఈ విధంగా గడపకి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గు అయితే వేసేసుకున్నా అండి. ఇంకా మనం ఇంకా ఉగాది పూజకి మనం ముందుగానే వేప పువ్వు అనేది తెచ్చుకోవాలి, మామిడాకులు అనేది తెచ్చుకోవాలండి. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు గుమ్మానికి మామిడాకులు అనేది కట్టుకోవాలి. ఇంకా మనం వేప పువ్వు అనేది తెచ్చుకొని ఇది ఉగాది పచ్చడిని అయితే తయారు చేసుకోవాలండి. నేను ఇక్కడైతే వేప పువ్వు ముందు రోజే దొరికితే తెచ్చిపెట్టుకోండి. ఒకవేళ ఆ రోజు వెళ్ళడానికి కుదరదు కాబట్టి ఫెస్టివల్ రోజున ముందు రోజే తెచ్చుకొని మనం అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోవచ్చు. లేదా ఆ రోజైనా ఉదయాన్నే వేప పువ్వు పూజకి కావాల్సిన అన్ని సామాన్లు సిద్ధం చేసి పెట్టుకొని మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని పూజకైతే కూర్చుంటే మనకి పని అనేది సులభంగా అవుతుంది. నేను ఉగాది పచ్చడిని అయితే చేసుకున్నా అండి. ఈ వేప పువ్వు అయితే తెచ్చుకొని చింతపండు నానబెట్టుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని వాటిలో నుండి రసాన్ని తీసి మనం దాంట్లో కొంచెం బెల్లం ముక్క, మామిడికాయ ముక్కలు, ఇంకా మిరియాల పౌడరు, కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసుకొని వేప పువ్వు వేసుకొని మనం ఈ విధంగా ఉగాది పచ్చడి అయితే చేసుకుంటామండి. ఈ రోజున ప్రతి తెలుగు వారి ఇంటిలో ఈ ఉగాది పచ్చడి అయితే ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారండి. నైవేద్యంగా దేవుడి దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఈ నైవేద్యం అనేది సేకరిస్తారు. ఇంకా నేను ఈ రోజున కొంచెం బెల్లపన్నం అయితే చేసుకుంటున్నా అండి. మన కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి మనం తెలుగువారి పండుగకి నేనైతే ఇలా స్వీట్గా బెల్లపన్నాన్ని కూడా చేసుకుంటున్నాను. పాలు పొంగించుకొని బెల్లపన్నం అయితే చేసుకొని పూజకైతే అన్నీ ఇలా రెడీగా అయితే పెట్టుకున్నా అండి. మామిడి తోరణం కట్టుకొని ఇంటికి ఇంకా పూలైతే తెచ్చుకొని చక్కగా పటాలకి పూలతో అలంకరణ అనేది చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనం ఏ దేవుడికి పూజించాలనేది చాలామందికి సందేహం అయితే ఉంటుందండి. ఉగాది రోజున ఉగాదికి పర్టికులర్ దేవుడు అనేది ఉండదండి. మీకు కులదైవం ఎవరైతే వారినైనా పూజించుకోండి, లేదా విష్ణుమూర్తినైనా పూజించుకోండి. మన నార్మల్గా రెగ్యులర్గా పూజ ఎలా చేసుకుంటామో అలాగైనా పూజ అయినా చేసుకోవచ్చండి. నేను రెగ్యులర్గా ఎలా పూజ చేసుకుంటానో అలాగే చేసుకున్నా. ఇంకా మా కులదైవమైన కన్నమ్మ తల్లికి అయితే పూజ చేసుకున్నా అండి.
నేను ఇలా పూలతో చక్కగా అలంకరణ చేసుకున్నాను. ఇంకా మనకి ఈ ఉగాది రోజు నుండే చైత్ర వసంత నవరాత్రులు అనేది ప్రారంభమవుతాయి. మీరు ఒకవేళ సపరేట్గా పీఠం పెట్టలేని కుదరని వాళ్ళు రెగ్యులర్గా పూజ అయినా మన పూజా మందిరంలోని అమ్మవారి పటం ఉంటుంది కదండి, అక్కడే అమ్మవారికి చక్కగా అలంకరణ చేసుకొని మనం నిత్య దీపారాజన ఎలా చేసుకుంటామో అలాగే పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా రోజు లలిత సహస్రనామం అనేది పారాయణ చేయొచ్చండి. ఈ నవరాత్రులు 9 రోజులు నేనైతే నా పూజా మందిరంలోనే ఇలా లలిత అమ్మవారి ఫోటో దగ్గర పెట్టుకొని అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవడం కుదరదు కాబట్టి నేను ఇలా దేవుడి మందిరంలోనే చేసేసుకుంటున్నాను అండి పూజని. ఇంకా ఈ ఉగాది రోజు పూజ ఏ సమయానికి చేసుకోవాలంటే మీకు ఉదయం 5 నుండి 7:30 లోపైన చేసుకోండి, లేదా కుదరని వాళ్ళు 11:30 లోపైన పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఈరోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణం వినడం కానీ చదవడం కానీ చేయాలి అంటారు. మీ దగ్గర పంచాంగం ఉంటే అది చదువుకోండి. అలా ఇంకా విష్ణు సహస్రనామం అనేది పారాయణ చేయండి, చాలా మంచిది ఈ ఉగాది రోజున. నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టే మనం నిత్య దీపారాజన ఎలా చేసుకుంటామో అలాగే ఉగాది రోజు కూడా చక్కగా పూలతో అలంకరణ చేసుకొని నిత్య దీపారాజనలా చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మీరు ప్రత్యేకంగా ఏమైనా పూజ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఇంకా మనకి రేపు గ్రహణం అయితే రాబోతుందండి. కానీ ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో అయితే కనిపించదు. ఈ గ్రహణ సమయం ఏమిటి, పట్టు విడుపు సమయాలు ఏంది, ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే ఆ దేశాల్లో మన భారతీయులు అనేది ఉంటారు కాబట్టి వాళ్ళైతే గ్రహణ నియమాలు పాటించాలి కాబట్టి అనేది కూడా ఆ గ్రహణంకు సంబంధించిన విషయం మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి, చూడండి. ఒకవేళ మన వాళ్ళు అటు సైడ్ ఉంటే వాళ్ళకైనా తెలియపరచవచ్చు కాబట్టి. ఓకే అండి, మీకు ఇంకా ఈ ఉగాది పండగ గురించి ఈ గ్రహణం గురించి ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. నేను ఇక్కడ పూజలో అమ్మవారికి తాంబూలం అయితే పెట్టుకున్నా అండి. మీరు ఇంకా కొత్త బట్టలు ఏమన్నా పెట్టుకుంటే దేవుడి దగ్గర చాలా మంచిదండి, లేదా తాంబూలం అయినా పెట్టుకోండి. నేను ఇలా తాంబూలం పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారి దేవుడి మందిరంలో నిండుగా పసుపు కుంకుమ అనేది పెట్టుకున్నా అండి. ఇంకా బెల్లపన్నము ఉగాది పచ్చడి అనేది నైవేద్యంగా పెట్టుకున్నాను. చివరిగా టెంకాయని సమర్పించుకున్నానండి. ఈ విధంగా నా నిత్య పూజ ఎలా జరిగిద్దో అలాగే ఉగాది పండుగ పూజ కూడా చేసుకున్నా అండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.